హలో మామ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే వాన అయితే పడుతుంది, చల్లగా పడుతుందని చెప్పేసి వేడివేడిగా పూరీలు అయితే చేసుకున్నాం అనమాట. వేడివేడిగా పూరీలు చేసుకుని అందులో అయితే పప్పుచారు అయితే వేసుకున్నాం అనమాట. పప్పుచారు కూడా వేడివేడిగా ఇప్పుడే పొద్దున్నే చేసాం అనమాట. పూరీలకు పప్పుచారు తిన్నా ఎంతమందికి ఇష్టం కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. గంట సింబల్ని కూడా ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. పప్పుచారు అయితే మా ఇంటికి అయితే వేసుకోవాలన్నమాట. అప్పుడైతే టేస్ట్ మంచిగా ఉంటుంది అన్నమాట. మీకు టేస్ట్ చూపించడం కోసం మా అమ్మ కొంచెం తింటున్నాను అనమాట. నేనైతే పప్పుచారులకి మొత్తం నానబెట్టుకొని తింటాను అనమాట. సూపర్ ఉంటుంది అన్నమాట. మామూలు ఉండదు. పప్పుచారులకు అలా వేడిగా అద్దుకొని తింటే చేతి అయితే కాలిపోయింది అనమాట. సూపర్ ఉంది. నెక్స్ట్ ఇది జాలేదని చెప్పేసి మళ్ళీ అన్నం పెట్టుకున్నాం అనమాట. అన్నం పెట్టుకుని అందులోకి అయితే పప్పు అయితే మరింత పోసుకున్నాం అనమాట. కాలుతుంది ఫ్రెండ్స్, బాగా కాలుతుందని చెప్పేసి మామూలుగా తినేసి మామూలుగా చూపిద్దామని చెప్పేసి మామూలుగా అయితే ఒక ముద్ద పెట్టుకున్నాం అనమాట. ఏళ్ళు అయితే కాలిపోయింది అనమాట. నెక్స్ట్ తర్వాతకి ఏం చేద్దాం అర్థం కాక మొత్తం అసలు కాసేపు దాకా పక్క పెట్టినమాట. మీకు చూపించేసి అలా ఒక ముద్ద పెట్టుకొని తీసుకుని నోట్లో పెట్టుకొని సూపర్ ఉందన్నమాట. కొద్దిసేపు ఆగేసరికి చల్లన్నాక మొత్తం ఒకసారి కలిపినమాట. అలాగా వేడి పప్పుచారులకి ముద్ద పెట్టుకొని తింటే సాగరంగా సూపర్ ఉందన్నమాట. కొత్తగా మన ఛానల్ గురించి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బై ఫ్రెండ్స్. మరి రేపటి కొత్త వీడియోతో కలుసుకుందాం. గుడ్ బై, హ్యాపీ జర్నీ, వంద బాయ్.